హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డ్ స్టేటస్ ఈకేవైసీ అయిందా లేదా, మీ యొక్క ఆధార్ కార్డ్స్ అన్నీ వెరిఫై అయ్యాయా లేదా అనేది మనము జస్ట్ ఒకే ఒక సెకండ్లో మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు అనమాట. సో మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ స్టేటస్ ఏ విధంగా చూడాలి, అప్రూవ్ అయిందా లేదా, వెరిఫికేషన్ అయిందా లేదా, ఈ కేవైసీ స్టేటస్ అనేది మనము ఏ విధంగా చూడాలో కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో మీరు ఏమైనా సెర్చ్ చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ఏఈపీడిఎస్ తెలంగాణ అని ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఏఈపీడిఎస్ తెలంగాణ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏఈపీడిఎస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే ఏఈపీడిఎస్ అంటే మనకు ఆధార్ ఎనబుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫుడ్ సివిల్ సప్లై అండ్ కస్టమర్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనమాట. అయితే ఈ వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి మీరు మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇది ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏఈపీడిఎస్ పైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే సర్వర్ బిజీ ఉందేమో, నా మొబైల్ అయితే ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు ఒకసారి ఈ విధంగా సెర్చ్ చేసి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఏ విధంగా వస్తుందో నేను కొన్ని స్క్రీన్ షాట్ తీశాను. సో అవి మీకు చూపిస్తాను. అదే ప్రాసెస్ ప్రకారం మీరు మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను అప్పటి నుంచి ట్రై చేసిన బట్ ఇది ఓపెన్ కావట్లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే దీని యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే మనకు సో బెనిఫిషియరీ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందని చూసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ బెనిఫిషియరీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ రైట్ సైడ్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ జూలై మంత్ సంబంధించి బెనిఫిషియరీ డీటెయిల్ 2020 ఇయర్ సంబంధించి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క నేమ్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు సంబంధించి సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అండ్ మీ యొక్క రేషన్ కార్డ్ ఆన్లైన్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వెరిఫైడ్ అయిందా లేదా, సో మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, మేల్ ఫీమేల్స్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఏజ్ ఎంత ఉంది వాళ్ళకి వాటికి సంబంధించి సో వెరిఫికేషన్ స్టేటస్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో వెరిఫైడ్ అయిందా లేదా అని చూపిస్తుంది. సో ఇక్కడ ఈ రేషన్ కార్డ్ సంబంధించి 2 మెంబర్స్ అయితే వెరిఫైడ్ అయింది. వెరిఫైడ్ కాకపోతే సో ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ స్టేటస్ వెరిఫైడ్ కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా వెరిఫైడ్ కాకపోతే మీరు వెంటనే మీ యొక్క డీలర్ దగ్గర వెళ్ళేసి సో థంబ్ అయితే బయోమెట్రిక్ అయితే కంప్లీట్గా పెట్టేసి వెరిఫైడ్ చేసుకోండి. ఈ విధంగానే మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. ఇంకా మనకు ఒక 1 డే మాత్రమే ఉంది కాబట్టి, ఈ నెల 31st వరకే ఉంది కాబట్టి సో వెంటనే వెళ్ళి, ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి చేయించుకోండి. సో ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. మీ మొబైల్లోనే ఏ విధంగా తెలుసుకోవాలి, వెరిఫైడ్ అయిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.